క్వశ్చన్ చూడండి ఇక్కడ, లెంగ్త్ బ్రెడ్త్ అండ్ థిక్నెస్ ఆఫ్ ఎ స్ట్రిప్ ఆర్ గివెన్, వాల్యూమ్ ఆఫ్ ద స్ట్రిప్ కనుక్కోవాలి. వాల్యూమ్ అంటే ఏంటి మనకి, లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ థిక్నెస్. వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ థిక్నెస్ ఆర్ హైట్. ఓకే, సో ఇప్పుడు మీకు క్లియర్గా ఈ క్వశ్చన్ చూస్తే ఇది సిగ్నిఫికెంట్ ఫిగర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అని అర్థమైపోతుంది. మల్టిప్లై చేసేటప్పుడు లెంగ్త్లోనేమో 3 సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఉన్నాయి, బ్రెడ్త్లోనేమో 1 సిగ్నిఫికెంట్ డిజిట్ ఉంది, అట్లాగే థిక్నెస్లోనేమో 2 సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఉన్నాయి. సో రిజల్ట్ షుడ్ హ్యావ్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ డిజిట్స్. సో ఈ మూడిట్లో లీస్ట్ దేనికి ఉంది, బ్రెడ్త్కి ఉంది. అందులో ఎన్ని సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఉన్నాయి, 1 సిగ్నిఫికెంట్ డిజిట్ ఉంది. ఆప్షన్స్లో ఒకటే సిగ్నిఫికెంట్ డిజిట్ ఉన్న ఆప్షన్ డి మాత్రమే ఉంది. యూ డోంట్ ఈవెన్ హ్యావ్ టు మల్టిప్లై. మీరు మల్టిప్లై చేసి వాల్యూమ్ వాల్యూ ఎంత ఉందో కనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, అది మల్టిప్లై చేసి మీరు కనుక్కొని దాన్ని 1 సిగ్నిఫికెంట్ డిజిట్కి రౌండ్ ఆఫ్ చేస్తే మీకు అదే వస్తుంది. ఒకటే సిగ్నిఫికెంట్ డిజిట్ ఉన్న ఆప్షన్ డి ఉంది కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్. ఎందుకంటే వాల్యూమ్కి లీస్ట్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఉండాలి.